స్వర్గానికి వెళ్తారు. ధ్యానం చేయండి, తపస్సు చేయండి, పూజల్లో పాల్గొనండి, మహనీయుల బోధలు వినండి, సజ్జన సాంగత్యం చేయండి, స్వాధ్యాయం చేయండి, సద్గ్రంథం చదవండి, సత్శాస్త్రం చదవండి, స్వర్గానికి వెళ్తారు. మీరు చూడమాడండి, మద్యం తాగండి, చెడు కార్యక్రమాలు చేయండి, నరకానికి పోతారు. వీటికి డబ్బు అవసరం. జపము, ధ్యానము, తపము, సత్సంగము, స్వాధ్యాయము, సద్గ్రంథం చదవడానికి ₹1 కూడా అవసరం లేదు. అలా అమ్మవారు గొల్లవాణి మన ఇంటికి అజ్ఞానం అనేటువంటి గడ్డి మీద వేయడానికి పంపించలేదంటే ఒక్కరోజు కూడా ఒక మనం చేసినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడి నుంచి పడుతుంది మన అకౌంట్లో పుణ్యం? ఒక ఆశ్రమానికి, ఒక దేవాలయానికి ఏ రోజు మనం ఈ కార్యక్రమానికి, ధర్మ కార్యక్రమానికి కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పుణ్యం ఎక్కడి నుంచి పడుతుంది? గర్భుడు నందుని దగ్గరికి వెళ్తాడు శ్రీకృష్ణ భగవాను చూడటానికి. అప్పుడు నందుడు అంటాడు గర్భుని, ఊరకరారు మహానుభావులు వారు అధముల గిల్లకడకు వచ్చుటలేదు కారణము మంగళములకు. అయ్యా, మహనీయులు మా లాంటి అధముల ఇళ్లకు రావడం అనేటువంటిది చాలా అద్భుతం, అద్వితీయం. మీలాంటి వారు ఊరక రావు అని అనుకుంటారు. అలా ఒక మహనీయుడు ఒక ఇంట్లో అడుగు పెట్టాడంటే అది వాళ్ళ జన్మల భాగ్యం. అలాంటి భాగ్యాన్ని మనం దోచుకోలేదు. నేను అలాంటి మహనీయులు ఉన్న దగ్గరికి మనమైనా వచ్చి ఏదైనా జ్ఞానబోధ నేర్చుకుందాం అనుకున్నామా? అదే సమయాన్ని కేటాయించలేదు. ఏ సీరియల్